ఈ స్పిరిట్తో ఈ గోడౌన్ మొత్తం తొగలబడేలా చేస్తాను. కృష్ణంరాజుని, కృష్ణంరాజు పరువుని నడి వీధికి తీసుకొస్తాను. ఏంటమ్మా నువ్వు? టైం ఎంత అవుతుంది? ఇప్పుడా వచ్చేది? స్టాఫ్ అందరూ ఎప్పుడో వచ్చారు, నువ్వేంటి ఇంత లేట్గా వచ్చావు? ఏంటి అలా చూస్తున్నావు? ఇంటి దగ్గర కొంచెం పనుంది సార్, అందుకే రావడం కొంచెం ఆలస్యమైంది. ఇంట్లో పనులు చూసుకోవడానికి ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఇలా వచ్చి పనుల్లో చేరడం ఎందుకు? త్వరగా వెళ్ళు. హ్యాండ్ బ్యాగ్లో యాసిడ్ ఉందేంటి? ఎవరి మీద పోయాలని తీసుకొచ్చావు? కొత్తగా వచ్చావు, స్టాఫ్తో పగ ఉండే అవకాశమే లేదు. నీ పగ పై వాళ్ళ మీద అయితే సైలెంట్గా తీసుకొని లోపలికెళ్ళు. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? పాపకి పాలిస్తున్నాను సార్. ఇచ్చిన వరకు చాలుగానే పోయి పని చూడు. ఆగండి ఆగండి. ఏయ్, మనిషివా గొడ్డువా? 5 నిమిషాలు ఆలస్యమైతే ఏమవుతుంది? ఆకలి తీర్చే తల్లిని బిడ్డకి పాలు కూడా పట్టనివ్వవా? ఏదో అడ్డదారిలో మా చిరు సార్ని పెళ్లి చేసుకుని మా అందరికీ బాస్ అయినట్టుగా మాట్లాడుతున్నావు. అంత అవమానం జరిగినా చూస్తూ ఊరుకున్నావా? నువ్వే మనిషివి. ఆడపిల్లని నేనే ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకొని తెలుసా? అలాంటిది మగాడివై ఉండి అంత అవమానం జరిగిన తర్వాత కూడా నువ్వింకా ఇక్కడే పనిచేస్తున్నావంటే ఏమనుకోవాలి నిన్ను? అవకాశం దొరకాలి కదా. అవకాశాలు దొరకవు, మనమే సృష్టించుకోవాలి. మూడో కంటికి తెలియకుండా ఎన్నో చెయ్యొచ్చు. సైలెంట్గా యాసిడ్ తీసుకెళ్ళి ఏ బట్టల మీదో పోసావనుకో, అది మెల్లమెల్లగా అంటుకొని అంటుకొని షాప్ మొత్తం తగలబడిపోతుంది. లేదా నిన్ను ఎవరు కొట్టారో అనుమానం రాకుండా వాళ్ళ మీద యాసిడ్ పోయొచ్చు. అలా పగ తీర్చుకోవడానికి ఇన్ని దారులుండి అసలు నువ్వేమీ చేయలేకపోవడం ఏంటి? నీ స్థానంలో నేనుంటే మాత్రం ఇన్ని రోజులు ఓర్చుకునేదాన్నే కాదు. ఈసారి వదిలిపెట్టను. అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే తీరుతాను. అవకాశం తప్పకుండా వస్తుంది, చూస్తాను నువ్వేం చేస్తావో. ఆగండి మేడం, బ్యాగ్ చెక్ చేయాలి. నిన్నే చెప్పాం కదా మేడం, బ్యాగ్ చెక్ చేయకుండా ఎవరిని పంపించమని. ఏయ్, మేడం గారు ఏమన్నా కొత్తగా వచ్చారా? మన సార్కి బాగా కావాల్సిన వాళ్ళు. ఆవిడ్ని చెక్ చేస్తున్నామేంటి? పంపించు లోపలికి. అలా కుదరదని మీకు తెలుసు కదా సార్, ఎవరినైనా చెక్ చేసి పంపించాల్సిందే. నేను చెప్తున్నాను కదా, పంపించు. సారీ సార్, కావాలంటే చిరంజీవి సార్ని పిలుస్తాను, ఆయన వచ్చి పంపించమంటే అప్పుడు పంపిస్తాను. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి మేడం. ఇవ్వండి మేడం, చెక్ చేయాలి.
బ్యాగ్ ఇవ్వండి మేడం, చెక్ చేయాలి. ఇవ్వండి మేడం. ఇవ్వండి మేడం, చెక్ చేయాలి. ఏరా సెక్యూరిటీ గార్డ్వి నా చెయ్య పట్టుకుంటావా? నాతోనే మిస్బిహేవ్ చేస్తావా? నేనెప్పుడు పట్టుకున్నాను మేడం? మీరే నా చేయి పట్టుకున్నారు. చూడండి. చూశారు కదా, నా చేయి పట్టుకున్నాడు ఇతను. అవునవును, సార్. మీ చేయి పట్టుకున్నాడు. మీ చేయి పట్టుకొని బ్యాగ్ లాగేసుకున్నాడు. సార్ లేదు సార్. ఏరా నీకెంత ధైర్యం ఉంటే నా చెయ్య పట్టుకుంటావు నువ్వు? నిన్ను ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావు? ఎవరనుకున్నావురా నన్ను? ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నిన్నంత సులభంగా వదిలిపెట్టనురా. నీ అంత చూస్తాను. నేను పట్టుకోలేదు మేడం, మీరు పొరపడుతున్నారమ్మా. నేను పట్టుకోలేదమ్మా మీ చెయ్యి. ఏంట్రా ఆ? ఏంట్రా అందరూ వచ్చేసరికి అబద్ధాలు ఆడుతున్నావా? చెకింగ్ చెయ్యాలన్న పేరుతో ఇలా రోజుకి ఎంతమంది అమ్మాయిలు ఏడిపిస్తున్నావు చెప్పు. నీలాంటి వాణ్ణి పనిలో పెట్టుకున్నందుకు ఇదిగో ఈసారి ననాలి. హలో, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? బొమ్మాయి ఏడుండవు? ఎవరి గురించి ఏం మాట్లాడుతాండవు నువ్వు? కాస్త ఆలోచించి మాట్లాడు. నేనేమీ లేనిపోని మాటలు చెప్పట్లేదు సార్, ఉన్న మాటే అంటున్నాను. చూడండి, నా బ్యాగ్ చెక్ చేయాలన్న పేరుతో నా చేయి పట్టుకొని మిస్బిహేవ్ చేశాడు తను. కావాలంటే ఇతన్ని అడగండి, ఇతనే సాక్ష్యం. ఇతను నా చేయి పట్టుకున్నాడా లేదా చెప్పండి. అవును మేడం, పట్టుకున్నాడు. సార్ నిజంగా నేను అసలు చేయి పట్టుకోలేదు సార్. అమ్మ తోడు సార్, నేనే తప్పు చేయలేదు సార్. ఆ అమ్మాయి చేయి నేను పట్టుకోలేదు సార్.